హలో మై డియర్ ఆస్పిరెంట్స్, నేను మీ నారోజు శంకరాచారి. ఈరోజు సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో భాగంగా మెయిన్స్ విభాగం గురించి వివరిస్తాను ఫ్రెండ్స్. మెయిన్స్లో ప్రధానంగా 9 పేపర్లు ఉంటాయి. అందులో 2 పేపర్లేమో క్వాలిఫైయింగ్ పేపర్స్ అంటాము, 7 పేపర్లు వచ్చేసి మెరిట్ కౌంటెడ్ పేపర్స్ అంటాము. ఈరోజు మీకు క్వాలిఫైయింగ్ పేపర్స్ గురించి క్లియర్గా వివరిస్తాను. క్వాలిఫైయింగ్ పేపర్స్ అనగానే మనకు అర్థం అందులోనే ఉంటుంది. కేవలం ఇవి అభ్యర్థులు క్వాలిఫై కావడానికి మాత్రమే పెట్టేటటువంటి పరీక్షలు. కాబట్టి మనం 2 పేపర్లలో 25% మార్కులు సాధిస్తే సరిపోతుంది. ఈ పేపర్లో వచ్చేటటువంటి మార్క్స్ని మనము మెయిన్స్ ర్యాంకింగ్కి అంటే ఇంటర్వ్యూ సెలెక్షన్కి తీసుకోరు. కాబట్టి మనం పెద్దగా దాని గురించి కష్టపడాల్సిన అవసరం లేదు. అయితే ఈ క్వాలిఫైయింగ్ పేపర్స్ 2 అని చెప్పుకున్నాం కదా. ఇందులో పేపర్ ఏ సమయం 3 గంటలు ఉంటుంది, మార్క్స్ 300 మార్క్స్ ఉంటాయి. పేపర్ ఏలో భారత ప్రభుత్వం 22 భాషల్ని గుర్తించింది. 22 భాషలలో మీరు ఏదైనా ఒక భాషని ఎంపిక చేసుకోవచ్చు. అలాగే పేపర్ బి, దీనికి కూడా సమయం 3 గంటలు, మార్క్స్ 300. ఇక్కడ వచ్చేసరికి ఇది జనరల్ ఇంగ్లీష్ అంటాం. ఈ జనరల్ ఇంగ్లీషు 10th స్టాండర్డ్ ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, మీరు సాధన చేస్తే సరిపోతుంది. మనం ఇక్కడ క్వాలిఫైయింగ్ పేపర్లలో పేపర్ ఏ లాంగ్వేజ్, సపోజ్ తెలుగు తీసుకున్నాం అనుకోండి, మీకు డైలీ పేపర్స్ చక్కగా చదివేస్తే సరిపోతుంది. ప్రీవియస్ మోడల్ పేపర్స్ని ఒకసారి తీసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకుంటే ఏ విధంగా ప్రిపేర్ కావాలో తెలిసిపోతుంది. మరి ఇక్కడ పేపర్ బి జనరల్ ఇంగ్లీష్ వచ్చేసరికి 10th స్టాండర్డ్ అంటే మీరు ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు. ప్రీవియస్ మోడల్ పేపర్స్ పరిశీలించండి. తర్వాత దానికి ఒకటి ప్రాక్టీస్ కోసం రెన్ అండ్ మార్టిన్ అనే ఒక బుక్ లభిస్తుంది మార్కెట్లో. మీరు దాన్ని కొనుగోలు చేసి దాన్ని ప్రాక్టీస్ చేసుకున్నట్టయితే మీరు ఈజీగా ఈ పేపర్ బిని క్వాలిఫై కావచ్చు. మరి మిత్రులారా, మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా క్వాలిఫైయింగ్ పేపర్స్ 2ని మెయిన్స్ విభాగంలో 9 పేపర్లలో 2ని మీకు ఇప్పుడు వివరించాను. నెక్స్ట్ వీడియోలో మీకు 7 మెరిట్ కౌంటెడ్ పేపర్స్ని వివరిస్తాను. థ్యాంక్ యూ.